నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బ్యాక్ టు స్కూల్ సేల్. ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్, స్కూల్ షూస్, స్కూల్ బ్యాగ్స్ పై 9.5% ప్రత్యేక తగ్గింపు. ఉత్తమ నాణ్యత, అత్యుత్తమ క్వాలిటీ లభించును. అన్ని స్కూల్, కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత. ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్ లభించును. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 95052 88786. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, కొల్లేరు ప్రాంత పరిసరాల్లో కేంద్ర సాధికార కమిటీ బృందం విస్తృతంగా పర్యటించింది. స్థానిక ప్రజల సమస్యలను అడిగి సభ్యులు తెలుసుకున్నారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక సమర్పించనున్నారు. వీరి వెంట కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, కామినేని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మరియు రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. కొల్లేరు స్థితిగతులను వారికి పూర్తిగా వివరిస్తూ శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నేషనల్ మీడియా ఉంటే టీవీలో చూపించండి. దినేష్ that is their
उनके कंट्रोल का ट्रेडिशनल जब हम वही लगा दिए हैं तो उनका कंट्रोल भी दे थिंक दैट अच्छा सर एक्स ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వెంగళరావు గారు సొసైటీస్ని క్రియేట్ చేసి విలేజెస్లో వీళ్ళకి ఆదాయం లేదని చెప్పి ఒకసారి కమిటీ వారి దృష్టికి చెప్పండి क्या क्या बताएं दीज आर द थिंग्स बेंगल राव जब अंडर चीफ मिनिस्टर थे उनका सब डीप फॉर्म पता दिया गया था उनको एंड उनको भी दे वर एनकरेज्ड फॉर फिश फार्मिंग एंड ऑल दिस थिंग्स नाउ दोज एरियाज आल्सो दे आर नॉट एबल टू कंट्रोल फॉर देयर लाइवलीहुड సత్యసాయి సేవా సంస్థల ద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని సత్యసాయి బాబా వారు సత్య ధర్మ శాంతి ప్రేమలను పెంపొందించడానికి ఎంతో కృషి చేశారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అన్నారు. శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహని రథయాత్ర దేశంలో అన్ని ప్రాంతాల్లో కొనసాగుతూ ఏలూరు చేరుకున్న సందర్భంగా స్థానిక రామకృష్ణాపురంలోని శ్రీ సత్యసాయి సేవా కేంద్రం నందు 100 మంది విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశారు. సంస్థల జిల్లా అధ్యక్షులు కానుమిల్లి శశిశేఖరరావు, ఎం ధర్మారావు, కె వెంకటేశ్వరరావు, పి రామారావు, సోడిశెట్టి శాంతకుమార్, జి రామనాథబాబు, చిన్నం రాజు తదితర సేవా సంస్థల సభ్యులు కార్యకర్తలతో పాటు రథయాత్రను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. సత్యసాయి గ్రామ సేవల్లో భాగంగా ఒక దివ్యాంగునికి వీల్ చైర్ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో గుణరంజన్, జి గణేష్, ఏ సాయితేజ, యు సాయి కృష్ణ, కె సాయి లహరి మరియు పెద్ద సంఖ్యలో భక్తులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా రాత్రి 1 గంట 2 కూడా అవుతుంది. ఏదైతే భగవత్ స్వరూపుడు శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకలు ఏదైతే రానున్న రోజుల్లో జరుగుతాయో దానిలో భాగంగానే మరి రథయాత్రను ప్రారంభించి అందరికీ కూడా ఏదైతే సత్యసాయి బోధించాడో సేవ ప్రేమ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా సేవ చేయాలి, ప్రేమను 10 మందికి పంచాలి అనే ఉద్దేశంతో మరి అనేక మంది భక్తుల్ని మరి అందరూ ప్రపంచవ్యాప్తంగా మరి సత్యసాయి సంపాదించుకున్నారు. ఆయన్ని
ఆశయాల్ని మీరందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఆ భక్తి భావాన్ని కానీ ఆ సేవ మార్గాన్ని కానీ ఆ ప్రేమను కానీ అందరికీ కూడా తెలియపరుస్తున్నారు. శాంతియుతంగా సమాజం ఉండాలి అని అంటే అది ముఖ్యం. అది మనందరిలో కూడా ఆ సత్యసాయి నింపినందుకు మనకు ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. మరి అలాగే ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మనం సత్యసాయిని ఏ విధంగా అయితే పూజిస్తామో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సేవతో కానీ ప్రేమతో కానీ 10 మందిని పెంచడానికి 10 మందికి నేర్పడానికి ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పరిపూర్ణ మహోత్తర భగవాన్ శ్రీ సత్యసాయి ప్రభుల అనుగ్రహ ఆశీస్సులతో 2025 సంవత్సరం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర మహోత్సవాన్ని భారతదేశం అంతా కూడా ప్రారంభించడం జరిగింది. ఏప్రిల్ 24వ తారీఖున పట్టపల్లి ప్రశాంతల నుండి ఈ యొక్క రథాలన్నీ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా ప్రయాణం జరుగుతున్నవి. మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి శ్రీకాకుళం నుంచి మే 6వ తారీఖున ఈశ్వరాంబడి రోజున ప్రారంభించి ఇప్పుడు అన్ని జిల్లాలు చూసుకుంటూ మన ఏలూరు జిల్లాలో 13వ తారీఖు 14, 15, 16, 17 ఈరోజు సాయంత్రం 9 గంటలకి కృష్ణా జిల్లా వారికి ఈ యొక్క రథయాత్రని వారికి అందజేస్తడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రథయాత్ర యొక్క సందేశం ప్రచారం ప్రేమ స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్. దిస్ ఇస్ ద వే టు గాడ్. ఇదే యొక్క ప్రేమని అందరికీ పంచాలి. దేశం నలుమూలలా కూడా దాటాలనే ఉద్దేశంతో ఈ రథం బయలుదేరింది. ఈ రోజున ఏలూరు పట్టణ ఎమ్మెల్యే గారైనటువంటి బడియటి రాధాకృష్ణయ్య గారు సంటి గారు ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొని స్వామి గారి యొక్క అనుగ్రహము, స్వామి గారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే స్వామి వారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలంటే చాలా అదృష్టం ఉండేది. అది స్వామి మీకు కలగజేశారు సంటి గారికి. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో పిల్లలకి నోట్ బుక్స్, వికలాంగులకి ట్రై సైకిల్స్ వారి చేతి మీదకి అందించే ఏర్పాటు చేయడమైంది. ఇప్పుడు కొల్లేరు ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా మంగళవారం ఏలూరు జిల్లా ప్రభుత్వ అతిథి గృహానికి కేంద్ర సాధికారిక కమిటీ సభ్యులు చేరుకున్నారు. కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్, పసమట్ల ధర్మరాజు పుష్పగుచ్చాలను అందజేసి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొల్లేరులో ప్రస్తుత స్థితిగతులను వారికి క్షుణ్ణంగా వివరించారు. సార్ ఒకసారి సార్ థ్యాంక్ యూ. Thank you very much. So nice of you. Thank you. Okay, total the gate so that everybody is coming. సార్ ఒకసారి సార్ థ్యాంక్ యూ. జూన్ 21వ తేదీన జరగబోయే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు వట్లూరు టీటీడీసీ ప్రాంగణంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై యోగాను ప్రోత్సహిస్తూ ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శరీర శ్రమ, మనసు నిబద్ధత కలిగిన యోగ సాధన ప్రతి ఒక్కరిలో ఆరోగ్యశీలతను పెంపొందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య
కార్యనిర్వహణాధికారి శ్రీహరి, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి భీమేశ్వర్, జిల్లా పరిషత్ సిబ్బంది, పలువురు స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. స్పైనల్ కార్డ్ ఎలాగేట్ అయినప్పుడు అయిపోతుందంటే మధ్యలో నేను నరాలు వచ్చాయి కదా, నరాలు అప్పుడప్పుడు ఇలా పట్టేస్తుంటారు. దీన్ని నొక్కేసుకుని వెనక్కి వెళ్ళేటప్పుడు శ్వాస తీసుకోండి, ముందుకు వెళ్ళేటప్పుడు శ్వాస వదిలేసింది. గుండ్రంగా తిప్పాలి. ఎంత గుండ్రంగా తిప్పగలిగితే అంత మంచిది. ముందుకు వచ్చేటప్పుడు శ్వాస వదిలేదు. Opposite direction. Breathing back. Breathe out forward. Breathing back. Breathe out forward. Breathing back. Breathe out forward. Opposite direction. Critical. Breathing back. Final. Center question. Okay. So ఈ స్థితిలోని శ్వాస తీసుకోవడం చేస్తాం. ప్రతి ఆసనం మధ్య శ్వాస తీసుకోవడానికి స్పేస్ ఇస్తారు. వెంటిలేటర్లో ఉండాలి, స్పైనల్ రైట్, బాడీ స్టిల్ అండ్ శ్వాస తీసుకోవడం చేస్తున్నట్టు ఎక్కడైతే మనం కలుపుతామో అక్కడ శక్తి వెళ్తుందో గమనిస్తాం. చాలా ఇంపార్టెంట్. బెండ్ డౌన్, బ్రీత్ అవుట్ అండ్ రొటేట్. వెనక్కి వెళ్ళేటప్పుడు శ్వాస తీసుకోండి, ముందుకు వెళ్ళేటప్పుడు శ్వాస వదిలేసింది. గుండ్రంగా తిప్పాలి. ఎంత గుండ్రంగా తిప్పగలిగితే అంత మంచిది. ముందుకు వచ్చేటప్పుడు శ్వాస వదిలేదు. శ్వాస తీసుకోండి. రైట్ లెగ్ కొంచెం రైట్ లెగ్ అండి, రైట్ లెగ్ అండి వదిలేస్తూ తీసుకెళ్తే అంతకింద రెండో చెయ్యి ఆకాశపై అలాగే వచ్చాడు. 15, 14. ఏలూరు టౌన్ హాల్పై సోమవారం రాత్రి పోలీసులు మెరుపు దాడి చేశారు. భవనంలో జోదమాడుతున్నారన్న సమాచారంతో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆదేశాలతో పోలీసులు టౌన్ హాల్ను చుట్టుముట్టి తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో అక్కడ జోదమాడుతున్నట్లు ఆనవాళ్లు లేకపోవడంతో పోలీసులు ఎవరిని అదుపులోకి తీసుకోలేకపోయారు. పోలీసులు ఒక్కసారిగా టౌన్ హాల్లోకి చొరబడ్డంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ మెరుపు దాడిలో సీఐలు సత్యనారాయణ, అశోక్ కుమార్, కోటేశ్వరరావు, సుబ్బారావు సిబ్బంది పాల్గొన్నారు. ఆడేటప్పుడు చూడాలి మనం. ఇరవై 27వ తేదీ శుక్రవారం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్నందున ఏర్పాట్ల గురించి మంగళవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, అనుబంధ సంస్థల చైర్మన్లు, సీనియర్ నాయకులతో చర్చించి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం గురించి కృషి చేసి వైఎస్ షర్మిల కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌతు సత్యేంద్ర, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ ఉన్నమట్ల ఎలిజా, చింతల్పూడి ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుబ్బారావు ఉంగుటూరు, మరీదు కృష్ణ నూజివీడి ఇన్ఛార్జ్, ఆలపాటి నరసింహమూర్తి దెందులూరు ఇన్ఛార్జ్, బొడ్డు నోబుల్ కైకులూరు ఇన్ఛార్జ్, బండి విజయభాస్కర్ పోలవరం, వెస్సంపల్లి సుందర్రావు, జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్ కట్టా నాగరాజ్ గౌడ్, జిల్లా బీసీఎల్ చైర్మన్ సగర వరలక్ష్మి, జిల్లా మహిళా కాంగ్రెస్ చైర్మన్
బోసురెడ్డి, కోటిరెడ్డి, తాళ్లూరి చక్రవర్తి, ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, లంకా రామ్మోహన్, సాదే బాబు ప్రసాద్, సేవాదల్ సుబ్బారావు, కేఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ అందరూ కూర్చుని ముఖ్యంగా 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్స్, ఇన్ఛార్జెస్ అందరం కలిసి కూర్చుని ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రేపు 27వ తేదీన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఏలూరు వస్తున్న సందర్భంగా అందరం కాంగ్రెస్ వివిధ అనుబంధ సంఘాల నాయకులు అందరం కూడా సమాయత్తం చేసుకుని పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలకాలని అందరం ఒక నిర్ణయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీయే బెటర్, కాంగ్రెస్ పార్టీకే మనం ఉండాలి అని జనాల్లోతో ఒక ఆలోచన వచ్చింది, కానీ అంత కార్యరూపంలోకి మాత్రం ఇవాళ ప్రజల ముందుకు వస్తున్నారని నేనైతే చెప్పట్లేదు. ఎందుకంటే ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజున కూడా ఈ పథకం ఇవ్వాలంటే ఈ పార్టీయా, నీ పార్టీ ఏంటి, నువ్వేంటి అని అడిగిన సందర్భాలు లేవు. ఎవరైనా సరే అందరికీ మనం చేయాలి సంక్షేమ పథకాలు అనుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు నిన్న ఆ మీటింగ్కి వెళ్ళారు కదా, నీకు పెన్షన్ రాదేమో, మరి ఇటు వెళ్తే ఈ సంక్షేమ పథకాలు అందో, అమ్మఒడి అందదో, లేకపోతే అమ్మ తల్లికి వందనం అందో, అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారనే విషయాలు మా దృష్టికి చాలా వచ్చినాయి. అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు మరి ఏదైతే జోడో యాత్ర చేశాక మనం అనుకున్నాం ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏముందనుకుంటే మొన్న కూటమికి మాకు చెప్పాలంటే ఎన్డీఏకి మాకు ఈ సుమారుగా 30 సీట్లు ఇదయ్యాం. ఇవాళ 7 నియోజకవర్గాల మరి ఇన్ఛార్జీలు, మరి మాజీ శాసనసభ్యులు, మరి చంద్రపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి అనేటువంటి ఎలీజా గారు కూడా మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నడుం కట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాకి ఈ నెల 27వ తారీఖున మరి పిసిసి అధ్యక్షురాలు రానున్నారు. మేమందరం కూడా మేడం గారిని ఆహ్వానించడానికి మరి తగిన ఏర్పాట్లు చేయడానికి మేము సమావేశమయ్యి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. పిసిసి అధ్యక్షురాలు ఏలూరు జిల్లాకు వస్తున్నారన్న విషయం ప్రజలందరికీ తెలియాలి, అది మీ ద్వారా తెలియాలనే ఉద్దేశంతో మరి మీడియా సమావేశం చేశాం. నా ఉద్దేశంలో, మా అందరి ఉద్దేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మరి ప్రజల యొక్క పార్టీ, ప్రజల తరపున పనిచేసే పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ అని మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. కాబట్టి మరి మా అధ్యక్షురాలు, మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారికి మేమందరం కూడా మద్దతు పలుకుతూ ఉన్నాం. మరి మేమందరం కూడా ఖచ్చితంగా మరి ఆవిడ రాకని స్వాగతిస్తూ ఈ నెల 27వ తారీఖున జరగబోయేటటువంటి కార్యవర్గ సమావేశం మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఎవరైతే మరి కాంగ్రెస్లో ఉన్నారో వారందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దేశ ప్రజల కోసం మనందరం కూడా మరి కష్టపడి పనిచేద్దామని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో బ్యాక్ టు స్కూల్ సేల్. ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్, స్కూల్ షూస్, స్కూల్ బ్యాగ్స్ పై 9.5% ప్రత్యేక తగ్గింపు. ఉత్తమ నాణ్యత, అత్యుత్తమ క్వాలిటీ లభించును. అన్ని స్కూల్, కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత. ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్ లభించును. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్.
5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. సందర్భం ఏదైనా కుటుంబంతో జరుపుకుంటేనే నిజమైన పండుగ. ఇక మీ ప్రతి శుభకార్యానికి వేగా తోడుగా ఉంటుంది. వేగా జ్యువెలర్స్ ఇప్పుడు మన ఏలూరుకి వస్తుంది. జూన్ 13, 2025న మనందరి అభిమాన హీరో శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరియు అందమైన నటి సంయుక్త మీనన్ గారి చేతుల మీదుగా ఈ గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతోంది. మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ ఇప్పుడు ఏలూరులో అతి త్వరలో ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్: 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. నేను వస్తున్నా, మీరు రండి. వేగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభమై అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యను బోధించి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్ది 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కలిగిన ఏకైక సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి మరియు జిమ్ సౌకర్యం, అన్ని ప్రాంతముల నుండి బస్సు సౌకర్యం కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోసెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి IOPAR, OPG, CPCT, RGB వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో EHS సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభించబడి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన సంస్థ. మా సంస్థ ఆఫర్ చేస్తున్న కోర్సులు CSE, CSE AIDS, CSE AAML, CSE CS, IT, ECE, EEE, మెకానికల్, సివిల్. ఉన్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు టాప్ MNC కంపెనీల నందు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఏకైక విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.
ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 and 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. తల్లికి వందనం పథకం అమలు విజయవంతం కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని రామన్నగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చిత్రపటాలకు లబ్ధిదారులైన విద్యార్థుల తల్లులు, టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వంలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి వేసేవారని, అది కూడా 1,00,000 ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టేవారని, అదే కూటమి ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో రామన్గూడెం గ్రామం. నా పేరు ఎన్ఏ ఉషాకుమారి. నాకు 2 పిల్లలు. తల్లికి వందనం 2 పిల్లలకి పడింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో బాగా పాలాభిషేకం చేయడం జరిగింది. జంగారెడ్గూడెం సీఐగా ఎంవి సుభాష్ బాధ్యతలు స్వీకరించారు. నిడమర్రు సీఐగా విధులు నిర్వహిస్తున్న సుభాష్ను ఉన్నతాధికారులు జంగారెడ్గూడెంకి బదిలీ చేశారు. దీంతో మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ సుభాష్ మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్గూడెం సర్కిల్ పరిధిలోని జంగారెడ్గూడెం, లక్కవరం, తడికెల్పూడి ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. ఎటువంటి సమస్య తలెత్తినా తన దృష్టికి నేరుగా తీసుకురావచ్చునని చెప్పారు. జంగారెడ్గూడెం పట్టణంలో గంజాయి, ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రజల సహకారంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు తాను అహర్నిశలు పాటుపడతానని పేర్కొన్నారు. నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన సుభాష్ కు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. నా పేరు ఎంవి సుభాష్. నేను 2009 బ్యాచ్. నేను ప్రజెంట్ నిడమర్ సర్కిల్, ఏలూరు జిల్లా నుంచి జంగారెడ్డిగూడెం సర్కిల్కి పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఛార్జీ తీసుకున్నాను. జంగారెడ్డిగూడెం, లక్కవరం, తడికెల్పూడి 3 పోలీస్ స్టేషన్లు, 3 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎవరో ఏ సమస్య వచ్చినా 24 గంటల్లో నేను అందుబాటులో ఉంటాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా నా గవర్నమెంట్ నెంబర్కి ఫోన్ చేయగలరు. నా గవర్నమెంట్ నెంబర్ 9440796627. అలాగే జంగారెడ్డిగూడెంలో
గాంజా అలాగే ట్రాఫిక్ నిర్మూలనకి పూర్తి కృషి చేస్తానని ఈ విషయం తెలియజేస్తున్నాను. నాకు చిన్న మెసేజ్ పెడితే ఖచ్చితంగా వితిన్ నో టైం సీన్లోకి నేనే వస్తాను. తప్పకుండా నాకు కూడా కొంత ఇన్పుట్ ఉంది. నేను ఆల్రెడీ వచ్చే ముందు ఒకసారి వెరిఫై చేసుకున్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ సహకరిస్తే సగం వరకు దీన్ని నిర్మూలించవచ్చు. అలాగే ప్రజల సహాయ సహకారం ఉంటే పూర్తిగా గంజాయి కానీ ఈ ట్రాఫిక్ సమస్య కానీ మనం అందరం స్వయం కృషితో ముందుకెళ్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతలు చక్కగా అమలయ్యేలాగా సూచన చేస్తాను. పిల్లలందరికీ నా మనవి ఏంటంటే, చాలా ఎక్కువ గ్రూప్స్ వచ్చేసినాయి. ఎవరో గ్రూప్లో తెలిసి తెలియని సమాచారాన్ని ఒక పోస్ట్ చేస్తే మనం దాన్ని నిజమా కాదా అని కనీసం మినిమం ఎంక్వైరీ కూడా చేయకుండా మనం వేరే రకరకాల గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అటువంటిది ఏమీ లేకుండా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మాకు కన్సర్న్ మండల ఎస్ఐ గారిని లేదా నన్ను గారిని సంప్రదించి ఇది నిజమా కాదా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి. అలాగే ఏదైనా గ్రూపులో మీకు తెలిసిన సమాచారం ఎవరైనా పలానా అతను ఫార్వర్డ్ చేస్తే పలానా అతను ఫార్వర్డ్ చేశారు, ఇది నిజమా కాదా అని ఒకసారి అడిగితే ఒక కన్ఫర్మేషన్ చేసుకుని మనందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి ప్రజలకు మరింత సేవ చేసేలాగా ముందుకెళ్దామండి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండను తక్షణమే నిలుపుదల చేయాలని, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని, ప్రపంచ శాంతిని కాపాడాలని కోరుతూ మంగళవారం ఏలూరులో వామపక్ష పార్టీలు పాలస్తీనా సంఘీభావ దినాన్ని పాటించాయి. రాష్ట్ర స్థాయి వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా స్థానిక పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఎంసిపిఐయు పార్టీల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనాకు సంఘీభావంగా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కెవి రమణ, ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా పాలస్తీనాపై అమెరికా ప్రోత్సాహంతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల వల్ల సుమారు 60,000 మంది మరణించారని, అందులో ఎక్కువగా పిల్లలు, మహిళలు మరణించడం చాలా బాధాకరమైన సంఘటనగా వారు పేర్కొన్నారు. ఎప్పటికైనా భారత ప్రధాని మోదీ పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఖండించాలని, ప్రపంచ శాంతికి తోడ్పడాలని నాయకులు మోడీని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బండి వెంకటేశ్వరరావు, పొప్పాల కన్నబాబు, సిపిఎం నాయకులు డిఎన్విడి ప్రసాద్, జీవీఎల్ నరసింహారావు, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు బద్దా వెంకట్రావు, ఎర్ర శ్రీనివాసరావు, ఎంసిపిఐయు నాయకులు జి నాగరాజుతో పాటు వామపక్ష పార్టీలు నాయకులు వైఎస్ కనకారావు, కె రామాంజనేయులు, బొగతా జగన్నాథరావు, బొగ్గల ప్రభాకర్, మొంగం అప్పారావు, మంగరాజు రాము, గడసాల వెంకటరమణ, ఎం ఇస్సాకు, బి సోమయ్య, పి రవికుమార్, పి నాగేశ్వరరావు, జె రవి, వై శ్రీను, ఏ వెంకటేష్, టి అప్పలరాజు, అరిగెల యోహాన్, కోరాడ అప్పారావు, నకిరెడ్డి లక్ష్మణ్, ధనాన్ని విజయ్, దుర్గారావు, నౌకరాజు, సంతకం అప్పారావు, అన్నవరం ఈశ్వరరావు, ఎం శ్రీను, గోపతి, జి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్ లింగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏలూరు. ఈరోజు పాలస్తీనా మీద, ఇరాన్ మీద అమెరికా సామ్రాజ్యవాదం, ఇజ్రాయెల్ కలిపి మూకమ్మడిగా దాడులు చేసి వందల మందిని, వేల మందిని అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా కానీ అమెరికా సామ్రాజ్యవాదం యొక్క దుర్బుద్ధిని మన ఇండియా గవర్నమెంట్, మోడీ ప్రభుత్వం దాన్ని ఖండించాలి. దానికి జూనియర్ పార్ట్నర్గా ఈరోజు మోడీ ప్రభుత్వం ఉంటా ఉంది. ఆ రకంగా 140 కోట్ల మంది ప్రజలు బాధపడుతున్నారు మోడీ ప్రభుత్వం యొక్క విదేశాంగ విధానాన్ని నుంచి చూసి. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ప్రపంచ శాంతి కోరుకోవాలంటే అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలి, పాలస్తీనా మీద, ఇరాన్ మీద యుద్ధాన్ని వ్యతిరేకించాలని మేము వామపక్షాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్కారం. మన్నవ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. దాదాపు 2 సంవత్సరాలు పైన అవుతూ ఉంది. ఇక్కడ చూస్తే అక్టోబర్ 7, 2023 నుంచి ఏదైతే పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూ ఉందో అనేక మంది ఇప్పటికీ మరణించారు. యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించాలి, పాలస్తీనా పైన ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకించాలి, యుద్ధాన్ని ఆపాలని చెప్పి ఇవాళ ఏదైతే పాలస్తీనా సంఘీభావ దినంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఏలూరులో. కాబట్టి తక్షణమే యుద్ధాన్ని ఆపాలని చెప్పి భారతదేశ ప్రభుత్వం కూడా కేంద్ర ఏదైతే అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది మోడీ అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి దురాఘాతానికి వ్యతిరేకంగా ఏలూరులో ధర్నా చేస్తున్నాం. ఒక పక్కన
పాలస్తీనా మీద దాడి చేస్తూ రెండో పక్కన ఈరోజు ఇరాన్ మీద కూడా దాడి చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. అమెరికా ప్రపంచ ఆధిపత్యం కోసం, ప్రపంచ దేశాల్లో ఉన్న సంపద దోచుకోవడం కోసం ఈ యుద్ధాలను ప్రోత్సహిస్తూ పేద దేశాల మీద దాడి చేస్తుంది. అమెరికా దురాగతానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకం కావాలి. ఈ దుర్మార్గ దాడిని ఖండిస్తూ ప్రపంచం ఉద్యమించాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇజ్రాయెల్, ఇరాన్, పాలస్తీనాలపై చేసే యుద్ధం అది యుద్ధోన్మాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం. అది ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరపున, భారత రాయబారి తరపున మన వాయిస్ వినిపించి యుద్ధాన్ని ఆపి ప్రపంచ శాంతిని కోరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా ఫార్ములా రూపొందించి కోకో గింజలకు ధర నిర్ణయించి కోకో రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కోకో రైతుల సదస్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్ముగూడెంలో శ్రీ ధనలక్ష్మి రైస్ మిల్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ ఆధ్వర్యంలో కోకో రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు అధ్యక్షత వహించారు. సదస్సులో కోకో రైతుల సమస్యలను చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ డీజీపీ, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకు 870 రూపాయల ధర ఉండగా రాష్ట్రంలో కోకో గింజల కొనుగోలు కంపెనీలు కిలో కోకో గింజలకు 450 రూపాయలు మాత్రమే ధర ఇస్తూ రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతాంగం కనీస మద్దతు ధర చట్టబద్ధత కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50% ధర ఇచ్చినప్పుడే రైతు నిలబడగలుగుతాడని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అనుగుణంగా రైతుల వద్ద ఉన్న గింజలను పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు, ఉప్పల కాశీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి హరేరాం, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ పుల్లారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కోకో గింజల సీజన్లో అంతర్జాతీయ మార్కెట్ ధర అమలు చేయకపోవడం వల్ల కోకో రైతులు వందలాది మంది కోట్ల రూపాయలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలో సిండికేట్ విధానాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆలపాటి వాసు, రాయల కాళీబాబు మరియు వివిధ గ్రామాలకు చెందిన కోకో రైతులు గారపాటి వైకుంఠం, సోర్పనేని వెంకట్రావు, యలమాటి పులికృష్ణారావు, పూడి సత్యనారాయణ, మేక సూర్యనారాయణ, నడింపిల్లి ప్రసాదరాజు, వాకలపూడి రామచంద్రరావు, గుండుబోగుల బులుసులు, పరిమి వెంకటేశ్వరరావు, పిచ్చుకుల అమ్మాన్ రాజా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోకో రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ నాయకులు వెలిశెట్టి సోమరాజు, ఎస్ఆర్కే చౌదరి, వట్టుకూటి రమేష్ బాబు, ఎల్లమాటి విశ్వేశ్వరరావు, చేకూరి భాస్కర్రావు, పోలిన అప్పారావు, కె సత్యరాజు, వట్టుకూటి వెంకట రామారావు, డి వీర్రాజు, కె నెహ్రూ రెడ్డి, ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కంపెనీల్ని ఆదేశించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. రెండోది, ప్రభుత్వం ఏమనుకుంటున్నారంటే అరే మనం కంపెనీల మీద ఒత్తిడి పెడితే మానేసి వెళ్ళిపోతారేమో, మన ఇమేజ్ దెబ్బతింటదేమో, ప్రభుత్వం ఇమేజ్, వ్యాపారస్తుల్ని ఎల్లగొడుతున్నారని ఇమేజ్ వస్తుందేమోనని భయపడుతున్నారు. మేము అనేది ముందు అర్థం చేసుకోండి, మేము ఏం అడుగుతున్నాము అంటున్నాం. కంపెనీని ఇంత రేటు ఇవ్వండి అని మేము అడగట్లా. కిందటి సంవత్సరం దాకా అంతర్జాతీయ రేటు ఇచ్చావా, ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వట్లేదో సమాధానం చెప్పమంటున్నాం. ఆ మాట చెప్పించడానికి కూడా ప్రభుత్వానికి ఏంటి భేషజం, ఇబ్బంది ఏంటి? భేషజం అంటలా, అంత అసహాయత ఏంటో మాకు అర్థం కావట్లా. సరే మీరు అసహాయులు అంటే కానివ్వండి, మమ్మల్ని మేమే వీల్ హెల్ప్ అవర్ సెల్స్. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు కొమ్ముగూడెంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం సదస్సు, కోకో రైతుల సదస్సు చాలా విజయవంతమైంది. అనేక మంది రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో కోకో రైతుల యొక్క సమస్యల్ని చర్చించాము, భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయించుకున్నాం. కోఆపరేటివ్ వ్యవస్థ కావాలని చెప్పేసి పద్ధతుల్లో ఎఫ్ఓని ఫార్మేషన్ చేసుకోవడం కోసం మేము ముందుకు వెళ్తాం. కాబట్టి దీంట్లో మేము సక్సెస్ అవుతామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమంలో కోకో రైతులందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు కార్పొరేట్ కంపెనీల వ్యవస్థ అన్యాయాలను అరికట్టి ఇంటర్నేషనల్ మార్కెట్కు అనుకూలంగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి అంతర్జాతీయ ధర గత 20 సంవత్సరాల నుంచి ఇచ్చిన ధరే మాకు ఇప్పుడు ఇమ్మని అడుగుతున్నాం.
మీరు ఇచ్చే 50 రూపాయలు మా జేబులో తీసి మాకిస్తున్నారు తప్ప అది మన డబ్బు గవర్నమెంట్ మేమందరం ట్యాక్సుల రూపాయన కట్టింది. ప్రతి కూలినాలి చేసుకునే వాళ్ళు కూడా ప్రతి వస్తువు కొన్న దాని మీద వచ్చిన ట్యాక్స్నే మీరు 50 రూపాయలు మాకు ఇస్తామంటున్నారు. అది ధర్మం కాదు, అది పద్ధతి కూడా కాదు. తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని, వ్యవసాయ శాఖ మంత్రి వారిని, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. జంగారెడ్డిగూడెం మండలంలోని పంగిడిగూడెం గ్రామంలో అన్యాక్రాంతమైన అసైన్మెంట్ భూములను వాస్తవ అధికారులకు దక్కే విధంగా సిపిఐ పోరాడుతుందని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, బీకేఎంయు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం సిపిఐ పంగిడిగూడెం శాఖ మహాసభ చేసిన నిర్ణయాలను, తీర్మానాలను సిపిఐ నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గొలిమే బాలయేసు పత్రికలకు విడుదల చేశారు. పంగిడిగూడెంలో ఇళ్ల స్థలాలు లేని పేద ప్రజలు వందల సంఖ్యలో ఉన్నారని, వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 3 సెంట్ల స్థలం ఇచ్చి ప్రభుత్వమే ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల సహాయం చేయాలని మహాసభ ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది. పంగిడిగూడెం శాఖ మహాసభ జయప్రదం కావడానికి సిపిఐ ద్వారకా తిరుమల మండల కార్యదర్శి మరియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గొలిమే బాలయేసు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గుదే ఆశీర్వాదంతో పాటు పార్టీ కార్యకర్తలు విశేషంగా కృషి చేశారు. సిపిఐ శాఖ కార్యదర్శిగా దాసరి నాగభూషణం, సహాయ కార్యదర్శిగా యువ మహిళ గుదే ప్రమీల ఎన్నికయ్యారు. ఈ నెల 19వ తేదీన గురువారం జంగారెడ్డిగూడెం రోటరీ కమ్యూనిటీ హాల్లో జరుగుతున్న సిపిఐ మండల మహాసభకు పంగిడిగూడెం నుండి సిపిఐ సభ్యులందరూ హాజరు కావాలని పార్టీ మండల కార్యదర్శి జీవి రమణరాజు సిపిఐ గ్రామ నూతన కమిటీకి తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్. సిపిఐ జయప్రదం చేయండి పంగిడిగూడెం శాఖ మహాసభను, పంగిడిగూడెం సిపిఐ శాఖ మహాసభను. భూషణం గారిని కోరుతా ఉన్నాం. అదే రకంగా మన బీకేఎంయు, అదే రకంగా పార్టీ రాష్ట్ర కమిటీ కంట్రోల్ చైర్మన్ గారు అయినటువంటి మరి బండి వెంకటేశ్వరరావు గారిని మనందరి తరఫున కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి అదే రకంగా మన పార్టీ జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి గారు మరి జేవి రమణరాజు గారిని మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనందరి తరఫున సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే రకంగా మన పార్టీ సీనియర్ నాయకులు మరి కుంచే పాపమ్మ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా స్టేజీ మీదకి రావాల్సిందిగా మనందరి తరఫున కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.